వేదిక నాతో పాటు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా పద్మజారెడ్డి గారు అందరినీ కూడా ఇంతకుముందే అధ్యక్షుల వారు మీకు అందరినీ పరిచయం చేసినారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. అయితే ఎన్నికల డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు మున్సిపాలిటీల్లో మరి అందించడం జరుగుతూ ఉంది. అయితే ఎక్కడ కూడా ఆ ఓటర్ లిస్టులలో ఫోటోలు లేకపోవడం, ఎందుకంటే మున్సిపాలిటీ స్థాయిలో ఓటర్ లిస్టుని అవి సరిగ్గా ఉన్నవా లేదా సరి చూసుకోవాలని చెప్పి ఒక నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక ఖచ్చితంగా వాటి ఫోటోలతో సహా ఉన్నటువంటి లిస్ట్ ఇస్తే దాన్ని ఏమైనా సరి చేయగలరు. గ్రామ పంచాయతీలోనంటే ఒక గ్రామంలో చిన్న ఒక గ్రామమే కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒకటే పేరుతో నలుగురు ఉన్నా, ఒకటే పేరుతో 10 మంది ఉన్నా గ్రామాల్లో తెలుసుకునేటటువంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. పట్టణ ప్రాంతాల్లో ఫోటోలు లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఫోటోలతో కూడినటువంటి డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుని ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను తెలియజేస్తా ఉన్నా. ఎలక్షన్ కమిషన్కి కానీ, జిల్లా అధికారులకు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ. ఎందుకంటే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పట్టణాల్లో ఉన్న వాళ్ళందరి పేర్లు గ్రామాల్లో రాపిస్తారు. ఇది మనం ఎప్పుడు చూస్తున్నది కొత్త కాదు, ఇదేమి వింత కాదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయంటే ఎక్కడెక్కడ ఉంటున్నాళ్ళనే ఊర్లలో ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లను నమోదు చేపిస్తారు. ఆ నమోదు చేయించినప్పుడు పట్టణాలలో వాళ్ళ పేర్లను తీపియరు. అవి అట్లే ఉంటాయి, అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ టౌన్లలో, మున్సిపాలిటీలలో ఈ ఓటర్ లిస్టుల్లో వాళ్ళ పేర్లు మరి తీయాలని అంటే ఖచ్చితంగా ఫోటోలతో కూడినటువంటి ఓటర్ లిస్టులు ఉంటేనే అది సాధ్యపడుతుంది. కాబట్టి అధికారులు దీనిపైన పెద్ద ఎత్తున దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంది. మొన్న గ్రామ పంచాయతీలో ఓటు వేసిన వాళ్ళు తిరిగి మున్సిపాలిటీలలో ఓటు వేయకుండా, వాళ్ళ ఓటు హక్కుని దుర్వినియోగం చేయకుండా, మిస్యూజ్ చేయకుండా ఖచ్చితంగా ఈ ప్రక్రియను ఎంబడే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు విత్ ఫొటోస్తో కూడినటువంటి ఓటర్ లిస్టులు మున్సిపాలిటీలకు అందజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఓటర్ లిస్టులో చాలా తప్పుల తడకలు ఉన్నాయి. అన్ని చోట్ల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. ప్రతి వార్డు నుంచి కూడా కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఒక రోడ్ మ్యాప్ తీసుకొని వాళ్ళు వార్డ్స్ తయారు చేసినారు. ఆ వార్డ్స్ తయారు చేసిన తర్వాత వార్డ్స్ని ఈ వార్డుకి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ వార్డు ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి, ఈ హౌస్ నెంబర్ నుంచి ఈ హౌస్ నెంబర్కి, ఈ వార్డు ఈ హౌస్ నుంచి ఈ నెంబర్కి ఈ హౌస్ వార్డు అని, ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు కానీ, ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డు కానీ, ఇట్లా కొన్ని ఒక ఏమంటారు క్రైటీరియాని అనుసరించి వాళ్ళు ఏర్పాటు చేసారు. కానీ ఈరోజు ఒకటే క్రైటీరియా, ఒకటే ఇంట్లో కొన్ని ఓట్లు అటు, కొన్ని ఓట్లు ఇటు, ఒక వార్డులోకి కొన్ని ఓట్లు, ఇంకో వార్డులోకి కొన్ని ఓట్లు, ఆ వార్డుకు నట్టనడమ ఉన్నటువంటి ఇళ్లలో ఓట్లు ఇంకొక వార్డులో ఉండడము, ఆ వార్డులో కాకుండా ఇంకో వార్డులో కొన్ని ఓట్లు పోవడము, ఇట్లా చాలా చోట్ల ఈ తప్పుల తడక పెద్ద ఎత్తున ఈరోజు ఓటర్ లిస్టుల్లో గమనించడం జరిగింది. అనేక ఫిర్యాదులు వస్తున్నాయి వార్డుల నుంచి. మరి దీన్ని అంతటినీ కూడా పూర్తిగా రెక్టిఫై చేసిన తర్వాతనే ఎలక్షన్ కమిషన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, అసలు అంటే ఒరిజినల్ నోటిఫికేషన్ ఇవ్వాలి. సో ఈరోజు ఈ ఓటర్ లిస్ట్ అంతా కూడా సరి చేయకుండానే కొత్త ఓటర్ లిస్టును మళ్ళీ మున్సిపాలిటీలకు పంపిస్తే 10th లోపల వీటిని సరి చేసి ఇవ్వండి అనేటటువంటి విధంగా ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు. 10th లోపల ఇది సాధ్యమవుతుందంటే ఫోటోలో లేవు, సాధ్యమే కాదు. ఫస్ట్ థింగ్ వాళ్ళని ఐడెంటిఫై చేయడానికనే టైం పడుతుంది. అసలు ఎవరు ఆ ఫోటో, ఎవరు ఆ వ్యక్తి అని గుర్తించడం కూడా కష్టంగా మారుతుంది టౌన్లలో. ఈరోజు ఈ వార్డులో ఉంటారు, నెక్స్ట్ వచ్చేవరకు ఇంకో వార్డులో పోయి వాళ్ళ ఓటర్ లిస్టులో ఉంటారు. కొత్త వాళ్ళు ఈ వార్డులోకి వస్తారు.
సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు కలిగించినటువంటి అవకాశం ఉంటుంది. ఓటర్లకు ఓటేసే రోజు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు మన పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులు కానీ, మన పాలమూరు జిల్లా ఆన్గోయింగ్ ప్రాజెక్టులు కానీ, చేపట్టబడి పూర్తి కాని ప్రాజెక్టులు కానీ, ప్రకటించబడి పూర్తి కానటువంటి ప్రాజెక్టులు కానీ, ఇది ఒక రాజకీయం అయిపోయింది మన పాలమూరు జిల్లా ప్రాజెక్టులు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పాలమూరు జిల్లా ప్రాజెక్టులపైనే పెద్ద చర్చ జరిగింది. కృష్ణానది నీళ్లతోనే పెద్ద చర్చ జరిగింది. మన నీళ్లు నిధులు నియామకాలైనటువంటి ఒక సెంటిమెంట్ పైనే ఆనాడు తెలంగాణ ఉద్యమం మరి పెద్ద ఎత్తున తీవ్ర రూపం దాల్చింది. దానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ మన పాలమూరు జిల్లా నుంచే ఎంపీగా ఎన్నికై మరి తెలంగాణ ఉద్యమాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళగలిగిండు. మరి ఈ పాలమూరు జిల్లాలోని ఈ ప్రాజెక్టులను వారి రాజకీయ అవసరాలకే వాడుకుంటున్నారు తప్ప కేవలం డైలాగులతోనే పాలమూరు జిల్లా ప్రజలను తృప్తిపరిచేటటువంటి ప్రయత్నం చేస్తుందనే తప్ప పాలమూరు జిల్లా రైతాంగానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఏ అయితే ప్రాజెక్టులు నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, ఆర్డిఎస్ ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆ పార్టీ చిత్తశుద్ధి చూపించలేదు. ఆ ముఖ్యమంత్రి గారు ఈనాటి మాజీ ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు దాని మీద దృష్టి సారించలేదు. కేవలం మాటలతోనే కాలం గడిపేశారు. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ను పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి, పాలమూరు జిల్లా, కొంత రంగారెడ్డి జిల్లా ప్రాంతము, కొంత దేవరకొండ ప్రాంతము ఈ పాలమూరు రంగారెడ్డిలో ఆనాడు ప్రతిపాదించారు. 8 లక్షల ఎకరాల నీళ్లు మహబూబ్నగర్ జిల్లాలోని 7 నియోజకవర్గాలకు, మిగతా 2 లక్షల నీళ్లు రంగారెడ్డి, అదేవిధంగా కొంత దేవరకొండకి ఇచ్చేటటువంటి విధంగా ఆనాడు ప్రాజెక్టును రూపొందించారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డిని రూపురేఖలే మార్చేసిండు. జూరాల అప్రోచ్ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని తీసి నార్లాపూల్ అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర దాని అప్రోచ్ని మార్చిండు. ఆనాడే తీవ్రంగా వ్యతిరేకించినాం. దీనివల్ల ప్రాజెక్టు పూర్తి కాదు, కేవలం దీన్ని రాజకీయం కోసం ఉపయోగించుకున్నారు తప్ప దీనికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆనాడు కూడా మాట్లాడడం జరిగింది. అన్నట్టుగానే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి వట్టం దగ్గర ముఖ్యమంత్రి గారు దానికి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దానికి శంకుస్థాపన చేసి ఈ వట్టం దగ్గర ఈ గుట్ట మీదనే నేను గెస్ట్ హౌస్ కట్టుకుంటా, ఈయనే కుర్చీ వేసుకొని కూర్చుంటా, 3 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు పాలమూరు ప్రజలకు. కృష్ణమ్మ నీళ్ళతో వల్ల మన కాలు కడుగుతానని, పాదాలను కడుగుతానని పాలమూరు రైతాంగాన్ని, ఇట్లాంటి అనేక సెంటిమెంట్ అయిన డైలాగులు మస్తు కొట్టిండు. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన చిత్తశుద్ధి ఆనాడు లేనటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా పూర్తి చేయనటువంటి పాలమూరు రంగారెడ్డి పైన మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడడము, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ డిపిఆర్ని వెనక్కి పంపిందని మాట్లాడడము, అంటే బట్టగాల్చి భారతీయ జనతా పార్టీని ఏసీ చేతులు దులుపుకుందామని ఏదైతే వాళ్ళ దుర్బుద్ధి ఉందో, ప్రజలను మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడో, అబద్ధాలతోనూ కాలం గడిపినటువంటి కేసీఆర్ మళ్ళీ అబద్ధాలతోనే మళ్ళా బయటికి వెళ్ళడానికి వచ్చిండో, దాన్ని పాలమూరు ప్రజలందరూ ఇలా గమనిస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది. వాళ్ళ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, పాలమూరు ప్రాజెక్టులని చెప్పినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, మన ఈనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటిదాకా మరి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయలేకపోవడం, దాని మీద చిత్తశుద్ధి కొరవగవడం, మరి జూరాల అప్రోచ్ ఉన్నటువంటి ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి
ఏదైతే పేరు పాలమూరు రంగారెడ్డికి ఉందో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి జూరాల అప్రోచ్నే తీసుకోవాలి. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తిరిగి రివ్యూ చేసి ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం జరిగినటువంటి కొన్ని పనుల ఆధారంగా మొత్తం ఈ ప్రాజెక్టును జూరాల అప్రోచ్గా తీసుకొని దాని కింద కట్టినటువంటి రిజర్వాయర్ ఉదండాపూర్ కావచ్చు, ఇటు కరువైన కావచ్చు, ఇంకా అవసరమైన చోట రిజర్వాయర్ నిర్మాణం చేసి మరి జూరాల ద్వారా అప్రోచ్ ద్వారా నీళ్లు తీసుకొని ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలి. ఏదైతే షాద్నగర్ దగ్గర లక్ష్మీదేవిపల్లి దగ్గర రిజర్వాయర్ కడతామని అన్నాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పిన తర్వాత మాట తప్పి దాన్ని తీసేసిందో దాని విషయంలో కూడా పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పదే పదే కేసీఆర్ నెత్తి మీద కుండ లక్ష్మీదేవిపల్లి, ఆ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నింపితే మొత్తం పాలమూరు అంతా వాడుతుంది, మొత్తం గ్రావిటీతో నీళ్ళు వస్తాయని అనేక సార్లు చెప్పిండ్రు. మరి దాన్ని ఎందుకు ఆపేసిండ్రు? గ్రావిటీతో వచ్చినటువంటి ఆ రిజర్వాయర్ని ఎందుకు చేపట్టలేదు? ఇవన్నిటిపైన కూడా రివ్యూ చేసి మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఈ మహబూబ్ నగర్ పాలమూరు పార్లమెంటులోని 7 నియోజకవర్గాలకు నీళ్ళు అందిస్తూ రంగారెడ్డి జిల్లాలోని కొంత ప్రాంతానికి కూడా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించి, ఎందుకంటే కృష్ణానది నీళ్ళని మన మహబూబ్ నగర్ జిల్లాకు పూర్తిగా వాడుకుంటూ రంగారెడ్డి జిల్లా కూడా వేరే దగ్గర నుంచి నీళ్లు అవకాశం కాకుండా ఇక్కడి నుంచే రంగారెడ్డి జిల్లా కూడా అవసరమైనటువంటి నీటిని సాగుని అందించే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని అటు నాగార్జున సాగర్ నీళ్లను మరి నల్గొండ జిల్లా ఇతర ప్రాంతాలకు మళ్లించుకుంటూ మరి ఈ కార్యక్రమం చేపడితే మరి ఈ జిల్లాకు న్యాయం చేసినట్టు విధంగా అవుతుందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మరొక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైతే డిండి ప్రాజెక్టు కోసం ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని ఇంకా మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక దాన్ని ఏదైతే ప్రపోజల్ పెట్టిందో అది సరైంది కాదు, మళ్ళొక పొరపాటుని చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని. ఆ యొక్క డిండికి నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రపోజల్ను మానుకోవాలి, దాన్ని విరమించుకోవాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్ననాడు కూడా ఆనాడు జిల్లాలో ఉన్నటువంటి ఆనాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అందరం కూడా ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా డిండికి నీళ్ళు తీసుకుపోవడానికి ఇక్కడి నుంచి తీసుకుపోవడాన్ని వ్యతిరేకించినాము. దానికి అందరం కూడా లేఖ ద్వారా మా వ్యతిరేకం తెలపడమే కాకుండా దాన్ని అడ్డుకున్నాం. దానికి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని విరమించుకున్నారు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తెరలేపి మరి డిండికి ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకుపోవాలని అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది సరికాదు. ఈనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అందరూ దీన్ని తీవ్రంగా ఖండించాలి. నోర్లు మూసుకొని అట్లా కూర్చుంటే ఏమాత్రం కూడా సరైంది కాదు. జిల్లాకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారి మీద పదే పదే ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని విరమింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కూడా ప్రెషర్స్కు లోను కాకుండా పాలమూరు జిల్లా రైతాంగం కోసం పాలమూరు జిల్లా రైతులను అనేక సంవత్సరాలుగా మాటలతో తప్ప చేతలతో కడుపులు నింపలేదు ఎవరు కూడా. వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి గతంలో టీఆర్ఎస్ కానీ 2 ఏళ్ల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కానీ మరి ఈరోజు ఈ పాలమూరు జిల్లాని ప్రత్యేక దృష్టితో తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ప్రతి జిల్లాలలో కూడా ముఖ్యమంత్రులు ఆలారు జిల్లాకు అవసరమైనటువంటి అన్ని వనరులతో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసిండ్రు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి నీటి వనరులతో మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వీరికి నిధులు ప్రత్యేకంగా కేటాయించి పాలమూరు రంగారెడ్డిని పూర్తి స్థాయిలో చేపట్టి జూరాల అప్రోచ్ ద్వారా దీన్ని పూర్తి చేయాలి వచ్చేటటువంటి 2 సంవత్సరాలు అని చెప్పి కోరుతా ఉన్నా. దానికి మా యొక్క సహాయ సహకారంగా పూర్తిగా అందిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అర్థం కాదు, అరే నా వార్డు నేను ఈ వార్డులో ఓటు పెట్టుకుంటే ఇంకో వార్డులోకి పోయిందని అంటే రకరకాలుగా మనం ఫస్ట్ టైం చూడడం లేదు. అనేక ఎన్నికల్లో మనం ఇది గమనిస్తూనే వస్తున్నాం. కానీ పూర్తి స్థాయిలో దీన్ని సరిచేయడంలో ప్రతిసారి కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లనే కరెక్ట్ చేయగలుగుతారు. వాస్తవంగా చెప్పాలంటే గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు కానీ వార్డు మెంబర్లు కానీ మున్సిపాలిటీలు కానీ అంటే ఇప్పుడే కనుక వాటిని సరిచేయలేకపోతే సరిచేయడం కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని ఎంబడే అన్ని విధాలుగా రెక్టిఫై చేసి ఓటర్ లిస్టును మరి కొత్త ఓటర్ లిస్టును ప్రకటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధికారులు కూడా జిల్లా అధికారులు కూడా
దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడ కూడా ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఆ ఫిర్యాదుల పట్ల వెంబడే స్పందించి వాటిని అన్నిటి కూడా సరిచేసేటటువంటి విధంగా అధికారులు కూడా పూర్తి తమ యొక్క సమయాన్ని కేటాయించి వీటి దృష్టి సారించాల్సిన ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. కానీ ఇమ్మీడియట్గా ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఏదైతే వచ్చిందో తప్పకుండా విత్ ఫొటోస్ ఇస్తేనే దీన్ని ఈ యొక్క వచ్చినటువంటి ఫిర్యాదులను కానీ తీసుకునే ఫిర్యాదుల పైన కానీ స్పందించడానికి వీలుంటుంది, సమస్యను పరిష్కారం చేయడానికి వీలుంటుంది. కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ దీనిపైన కూడా వెంబడే దృష్టి సారించి ఫొటోస్తో సహా ఆ లిస్టును మరి విడుదల చేయాల్సిందిగా నేను కోరుతాను.